హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సందీప్ పంచకర్ల. రీసెంట్గా జెన్జీల పేరుతో సిజేపీ అనే ఒక గ్రూప్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన చేసిన ప్రొటెస్ట్ మనందరం చూసాం. ఈ ప్రొటెస్ట్ ప్రారంభ దశలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులపైన కేసులు విధించడం, ఆ కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చాలా తీవ్రతరంగా ఎంక్వైరీ చేయించడం, ఎగ్జామ్ని మళ్ళీ తిరిగి కండక్ట్ చేయడం, దాంట్లో స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఎగ్జామ్ రాయడం, ఆ రిజల్ట్స్ రావడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ కూడా సిజేపీ గ్రూప్ అందరూ కూడా కలిసి వీ నీడ్ అకౌంటబిలిటీ, మాకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పని చాలా ఉద్యమాన్ని చాలా ఉధృతంగా నడిపారు. మరి వారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేసే ప్రాసెస్లో యువత నిజంగా నీట్ ఎగ్జామ్ కోసమే మాట్లాడారంటే లేదు. ఆ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. శ్రీరాముడి గురించి మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు. దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో ఉమర్ ఖరీద్ లాంటి వ్యక్తులు, అఫ్జల్ గురు లాంటి వ్యక్తుల్ని వాళ్ళని సపోర్ట్ చేసి స్లోగన్స్ ఇచ్చారు. మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఫోటోలు తీసుకొచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని బూతులు తిట్టారు, వారి తల్లి గారిని కించపరుస్తూ మాట్లాడారు. ఎక్కడో ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీని తీసుకొచ్చి ఆవిడని తిట్టారు. మన ఇండియన్ ఆర్మీ ఈరోజు మీరు నేను ఇంత హాయిగా ప్రశాంతంగా భారతదేశంలో ఉన్నామంటే దానికి కారణమైన ఇండియన్ ఆర్మీని వాళ్ళని దూషించారు, చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. పార్లమెంట్ సెషన్స్ సైతం ఆపేశారు, పార్లమెంట్ని ముట్టడిచ్చే ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ఏవైతే పార్లమెంట్ సెషన్స్ ఆపాలని చూశారో అదే పార్లమెంట్ సెషన్స్లో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఎటువంటి అన్ఫెయిర్ మీన్స్ మెథడ్స్ కానీ ఫాలో అవ్వకుండా చూస్తామనే ఒక విషయాన్ని వారు తెలియజేశారు. కానీ ఈ ప్రొటెస్ట్ ద్వారా మీరు ఏం సాధించారు? అంతా అయిపోయింది అనుకునే సమయానికి కొంతమంది ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీ చుట్టూ చేరి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసి మీతో బూతులు తిట్టించాయో అవన్నీ, ఆ శక్తులన్నీ కూడా ఈరోజు దాక్కున్నాయి. సిజేపీ కూడా ఈ ప్రొటెస్ట్ని విరమించింది. ఈ ప్రొటెస్ట్ని నాయకత్వం వహించిన నాయకులందరూ కూడా అంతా అయిపోయింది అని చెప్పని ఇళ్ళకెళ్ళి పడుకున్నారు. ఒకళ్ళేమో పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు, ఒకళ్ళేమో పార్టీలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఈరోజు ఇబ్బంది పడింది ఎవరు అంటే వీళ్ళందరినీ కూడా నమ్మి ట్రాప్లో పడిన జెన్జీ యువత. మరి ఈరోజు మీరు అలా అన్న మాటలకి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే సిగ్గుతో తలదించుకుని సారీ వీడియోస్ పెడుతున్నారు. మీరు ఆ రోజు అడిగిందేంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, యూత్ నీడ్స్ అకౌంటబిలిటీ అన్నారు కదా. మరి ఈరోజు అదే అకౌంటబిలిటీ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? టేక్ అకౌంటబిలిటీ. మీరు అన్న మాటలకి అకౌంటబిలిటీ తీసుకోండి. చట్టంలో కోర్టుకి అటెండ్ అయ్యి మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోండి. మీరు అకౌంటబిలిటీ తీసుకోరా, బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అకౌంటబిలిటీ కావాలా? దయచేసి ఈరోజు అకౌంటబిలిటీ అని అడిగిన యువత అందరూ కూడా సారీ వీడియోస్ పెడుతూ దాంట్లో చెప్తుంది ఏంటో తెలుసా మీకు? మమ్మల్ని ట్రిగర్ చేశారు, ఆ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మేము తెలియక మేము తిట్టాలని వెళ్ళలేదు, కానీ మమ్మల్ని ప్రేరేపించారు, వివర్ ఇన్ఫ్లుయెన్స్డ్, వివర్ ట్రిగర్డ్ అని చెప్తున్నారు. సో కాబట్టి ఒకటి బాగా అర్థం చేసుకోండి, ఫ్యాషన్ ఈజ్ నాట్ రెవల్యూషన్, రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే ఒక 3 నిమిషాల రీల్ కోసం ఆ రీల్లో మీరు మాట్లాడి వైరల్ అయిపోవడం. కానీ రెవల్యూషన్ అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మడం, దేశం కోసం ముందుకు నడవడం, నమ్మిన నాయకుడి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం. సో దయచేసి ఫ్యాషన్ని, రెవల్యూషన్ని ఒకటి చేయొద్దు. దేశం మన ఒక్కళ్ళదే కాదు, దేశం కేవలం జెన్జీలది మాత్రమే కాదు. ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం 18 ఏళ్ల యువకుడు ఆ రోజు ప్రాణాలను వదిలేరు. ఈరోజు జెన్జీ, రేపు జెన్ ఆల్ఫా, ఎల్లుండి జెన్ బీటా, ఆ తర్వాత ఇంకెన్నో తరాలు వస్తాయి. కాబట్టి భారతదేశాన్ని మేము నేపాల్ చేస్తాం, భారతదేశాన్ని బంగ్లాదేశ్ చేస్తాం అనే మాటలు దయచేసి మాట్లాడద్దు. జెన్జీకి నా ఒకటే రిక్వెస్ట్, మీరు ఏదైనా ఒక పోస్ట్ని షేర్ చేసే ముందు, ఒక కంటెంట్ని కామెంట్ చేసే ముందు, ఒక నాయకుడిని నమ్మే ముందు టేక్ టైం, రీసెర్చ్ చేయండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, నేను నమ్మే వ్యక్తి దేశం కోసం ఏం చేశాడు, అసలు గతంలో అతని పరిస్థితులు ఏంటి, ఈరోజు ఎందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాలపైన మీరు ఒక 5 నిమిషాలు రీసెర్చ్ చేసి మాత్రమే మాట్లాడండి. మీరు టేక్ రెస్పాన్సిబిలిటీ, టేక్ అకౌంటబిలిటీ అండ్ పుట్ ఆల్వేస్ నేషన్ ఫస్ట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా 25 సంవత్సరాల వయసులో ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులందరూ కూడా మీరు మీ పిల్లల్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్తో పెంచుతూ షో దెమ్ ద రైట్ పాత్. జై హింద్.